ఏపీలో రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేయటంలో సంబంధిత శాఖ అధికారులే అడ్డు తగులుతున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రయత్నాలను ఆ శాఖ అధికారులే అడ్డుకుంటున్నట్లు కాస్త గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇక రేషన్ షాపులకు సరుకులు సరఫరా చేసే ఎంఎల్ఎస్ పాయింట్లలో అనేక అవకతవకలు ఉన్నాయని తెలుస్తోంది. చౌక ధరల దుకాణాల్లో రికార్డులను బట్టి అధికారులకు లంచం స్థాయిని నిర్ధారించినట్లు తెలుస్తోంది. అలాగే కాకినాడ ఎంఎల్ఎస్ పాయింట్ అధికారి బదిలీ జరిగి 2 నెలలైనా పాత అధికారి కుర్చీ వదలకపోవటం, కొత్త అధికారి ఇంకా చేరకపోవటం వెనుక బియ్యం నిల్వల్లో తేడాలు కనిపిస్తున్నట్లు సమాచారం. రేషన్ షాప్ నిర్వాహకులే పెద్ద ఎత్తున అధికారులకు లంచాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. విదేశాలకు ఎగుమతి చేస్తూ రేషన్ మాఫియాగా ఏర్పడిన వ్యక్తుల అంటే ముఖ్యంగా రాజకీయ నాయకుల తాట తీస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక విధానం మెరుపుదారులు అంటూ కాకినాడ పౌర్ణమి చేశారు. అలాగే పలు గోడౌన్లో కూడా సుమారు 50,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. అందులో 25,000 మెట్రిక్ టన్నులు పోర్టిఫైడ్ బియ్యం కలిసిన పౌర సరఫరా చేసిన బియ్యం అని తేలింది. అయితే ఏదైతే సదుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం దాడులు చేసిందో, ఏ మాఫియాడాన్ని రేషన్ మాఫియాడాన్ని అణచివేయాలని ప్రయత్నాలు చేసిందో, ఇందుకు అనుగుణంగా కొన్ని రకాల చర్యలు చేపట్టింది. సిట్ దర్యాప్తు కూడా చేసింది. అయితే సిట్ దర్యాప్తు బృందంలో 4 మార్పులు మినహా పెద్దగా వనగొరిన ప్రయోజనం కూడా లేదు. అలాగే రేషన్లో ఎండియు వాహనాలు తీసివేసి నేరుగా రేషన్ షాపులు పెట్టడం అనే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు అంటూ రకరకాల ప్రయోగాలు చేస్తున్న కాకినాడలో జరుగుతున్న తంతు, అంటే కాకినాడ జిల్లాలో జరుగుతున్న తంతు గమనిస్తే మాత్రం చాలా విచిత్రంగా విస్మయం కల్పించే విధంగా ఉందని చెప్పాలి. కాకినాడ జిల్లా పరిధి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధి ముందుగా తీసుకుంటే కనుక 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లి, కోనసీమ జిల్లా. ఈ 3 జిల్లాలు చూసుకుంటే కనుక ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో, అంటే సుమారు 7 లక్షల కుటుంబాలకి 6,36,36,000 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయంటేనే, అంటే ఒక్కొక్క కుటుంబానికి దగ్గర ఒక వైట్ రేషన్ కార్డు ఉందంటేనే అధికారులు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ చేసిన వింత ప్రయోజనాలు, వింత ఏర్పాట్లు మనకు చాలా ఆశ్చర్యంగా కలిపేది కానీ కనిపిస్తాయి. ఎందుకంటే అందరూ పేదవాళ్ళు అయితే తూర్పుగోదావరి జిల్లాలో, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన కుటుంబాలు ఏమైనట్టు అన్న ఒక ఆశ్చర్యం ఏర్పడుతుంది. ఇది పక్కన పెడితే కనుక ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, మెయిన్ ప్రజాప్రతినిధులే ఇందులో సూత్రధారులు, పాత్రధారులుగా రకరకాల వ్యాఖ్యానాలు రేషన్ మాఫియాలో ఉన్నారని వినబడుతున్న ధర్మిలా అధికారుల పాత్ర కూడా బయటపడుతుండడం మాత్రం నిజంగా విస్మయం కల్పించిందే. ఎందుకంటే కాకినాడ జిల్లా పరంగా చూసుకుంటే ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ షాపులకు వెళ్తున్న బియ్యం కూడా చాలా మతలబు జరుగుతుంది. తూకం సరిగ్గా ఉండట్లేదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కంటే 50 కేజీల 600 గ్రాములు ఉండాల్సిన బియ్యం బస్తా కేవలం 48 కేజీలు 49 కేజీలే ఉంటుందని నేరుగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినప్పటికీ కలెక్టర్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఇంతకంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక కాకినాడ జిల్లాలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ ద్వారా అంటే 7 మండలాలకి సరఫరా అవుతుంది బియ్యం. ఇందులో ముఖ్యంగా 297 రేషన్ షాపులకి సరఫరా అవుతుంది. అయితే అధికారులకు మామూలు ఇచ్చే ప్రక్రియ ఎంత దారుణంగా ఇక్కడ రూపుదిద్దుకుందో చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే నగర పరిధిలో, అంటే టౌన్ పరిధిలో ఉన్న రేషన్ షాపులకి కార్డుకి రూపాయి చొప్పున ఒక లెక్క, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపుల్లో ఉన్న ఒక్కొక్క కార్డుకి రూపాయిన్నర చొప్పున. అంటే ఈ విధంగా ఎన్ని కార్డులు ఉంటే, ఒక రేషన్ షాపులో 600 కార్డులు ఉంటే 600 రూపాయలు, 900 కార్డులు ఉంటే 900 రూపాయలు, ఈ విధంగా కలెక్ట్ చేసి రేషన్ షాపుల నుంచి అధికారులకు పంచారంటేనే దీన్ని బట్టి ఏ విధంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నది అర్థమవుతుంది. అధికారులు కూడా ఈ రేషన్ మాఫియాలు ఎంతలా పాలు పంచుకున్నారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే కాకినాడ ఎమ్మెల్యే పాయింట్లు చూసుకుంటే అనేక నిల్వలు తారుమారయ్యాయని, ఇందుకోసమే గత 2 నెలలుగా ఒక అధికారిని బదిలీ చేసినప్పటికీ ఇంకో అధికారి ఇక్కడ చేరకపోవడం కూడా ఇదే విషయం మీద చాలా మటుకు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న గోదాల నిల్వలు కానీ, అంటే గతంలో పంపిణీ చేసిన కందిపప్పు కానీ, పంచదార కానీ, అలాగే బియ్యం నిల్వలు కానీ సరిపోవడం లేదని, అందుచేత ఈ పాత అధికారి ఎవరైతే ఆవిడ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నా కొత్తగా వచ్చే అధికారి ఆ లెక్కలు అప్పచెప్తే తప్పించి తను చేరలేనని చెప్పడంతోనే 2 నెలలుగా ఇందులో సీటు మార్పిడి జరగలేదు. అంటే దీని వెనక ముఖ్యంగా అధికారుల, రాజకీయ నాయకుల ఇందులో భాగంగా ఉన్నారని మాత్రం మనం లోతైన పరిశోధనలు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అలాగే రేషన్ షాపుల నుంచి వెళ్తున్న ఈ డబ్బు, అంటే కార్డుకు రూపాయిన్నర చొప్పున వసూలు చేస్తున్న డబ్బు ఏ అధికారుల చేతుల్లోకి వెళ్తుందో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ మాత్రం, అంటే వాస్తవంగా సివిల్ సప్లైస్ అనగానే జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా చూడాలి. ఆయన కూడా చేతులు, అంటే సమర్థవంతమైన అధికారి చేతులు కట్టేస్తున్నారంటే ఇక నేరుగా కలెక్టర్ మాత్రమే ఇందులో జోక్యం చేసుకుంటే చాలా లోతైన విషయాలు, ఈ రూపాయిన్నర కార్డుకు తింటున్న అధికారుల పేర్లు ఖచ్చితంగా బయట రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో పార్టీ